దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభుల వారికి చెలునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మన ఆరాధ్య దైవం మన ప్రభుల వారు యేసుక్రీస్తు వారిని నేటి కాలంలో అనేక మంది ఆయనలో పాపము చూపించడానికి, తప్పులు చూపించడానికి విశ్వ ప్రయత్నాలు, క్రీస్తు విరోధులు చెప్తున్నారు, ఇంకా పరీక్షిస్తున్నారు, ఇంకా ఏవేవో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. క్రీస్తు విరోధి అయిన అపవాది అనేక మందిలో చేరి యేసు ప్రభువును తన పవిత్ర జీవితాన్ని, తన పరిశుద్ధ జీవితాన్ని, తన దైవత్వాన్ని తప్పు పట్టడానికి ఎంతోమంది నేటి కాలంలో ప్రభువు ముందుగానే చెప్పినట్టు విరోధమైన బోధకులు లేచినట్టు లేఖనాల్లో మనం చూస్తాం. క్రీస్తు విరోధులు ఎక్కడి నుంచో రారు, మన నుండే వస్తారని లేఖనంలో చెప్పబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వాక్యాలు నేను చదువుతున్నా. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గనుక వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. కాబట్టి కొంతకాలం వారు బైబిల్ చదువుకున్నవారే, క్రీస్తు సహవాసం చేసిన వారే, కానీ వారు క్రీస్తు బోధలకు ఇమడలేక నేటి కాలంలో క్రీస్తుకు విరోధులుగా తప్పులు బోధిస్తూ క్రీస్తు దేవుడు కాడని, క్రీస్తు పాపి అని ఆనాడు శాస్త్రులు, పరిచయులు క్రీస్తుకు విరోధంగా బోధించారు. నేటి కాలంలో మత ఉన్మాదులు బయట, క్రీస్తు విరోధులు సంఘము లోపట మరి అనేక మంది బోధిస్తూ ఉన్నారు. నేటి కాలంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, అపవాది తనకు సమయం కొంచెము అని తను బహు క్రోధంతో ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు. అయితే దైవ సేవకునిగా నేను కొంత సమాచారం అందించవలసి ఉంది. ఇటువంటి వీడియోస్ విన్నప్పుడు నా ప్రభు ఎలాంటి వాడో, నా ప్రభువుని గురించి కొంత సమాచారం తెలియచేయవలసి ఉంది. లేఖనంలోకి వెళ్ళి మనం చూచినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యం, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపముంది అని మీలో ఎవడు స్థాపించును? ఆనాటికి ఈనాటికి ఆయన పాపం చేశాడు, ఆయన పాపి అని రుజువు చేసిన వారు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా లేరు. ఆనాటికి ఈనాటికి ఆయన పాపం చేశాడని, ఆయన పాపి అని నిర్ధారణ చేసిన వారు,
నిరూపించిన వారు ఎవ్వరూ లేరు. నేను సత్యం చెప్పిన ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? అది నమ్మకయే ఈనాడు ఆయనను తప్పు పడుతున్నారు. తప్పులు ఆయనలో ఉంటే ఆయన చనిపోయి తిరిగి లేచి ఉండేవాడు కాదు. ఈనాడు ప్రపంచం యావత్తు క్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తున్నారు అంటే నేడు యెరూషలేములో ఖాళీ సమాధే దానికి తార్కాణం. యేసయ్య సమాధిని గెలిచినాడు. యేసయ్య మరణమును గెలిచినవాడు, తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఇటువంటి దుర్బోధకులు లేస్తారని ముందుగానే ప్రభువారు చెప్పడం జరిగింది. అవును ప్రియ దేవుని పిల్లారా, ఈ యొక్క అబద్ధ బోధకుల గురించి ముందు చెప్పినట్టుగానే నేటి కాలంలో యేసు ప్రభువారు ఆయన దేవుడు కాడని, ఆయనలో సత్యము ఏమాత్రం లేదని, ఆయన మన వంటి వాడే అని, పాపాలు క్షమించడానికి ఆయన పాపి, ఆయన ఎవరు పాపాలు క్షమించడానికని, ఈ రీతిగా మనుష్యుడు తనలో ఉన్న క్రోధాన్ని కోపాన్ని రేపుకుంటున్నాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆ దినాల్లో అధికారపూర్వకంగా పిలాతు గారు, ఆయన గవర్నర్, అధిపతి, ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఇతడు మరణానికి పాత్రుడు, సమాజాన్ని గలిబిలి చేస్తున్నాడని తీసుకెళ్ళి అప్పగించినారు. పిలాతు ఆయనకి మరణశిక్ష వేయడానికి, విడుదల కలిగించడానికి అధికారం ఉంది. అయితే మనకు 4 సువార్తల్లో పిలాతు ఇచ్చిన తీర్పు ఎలా ఉందో మనం ఆ దినంలో న్యాయపీఠం ఎదుట, మరి ఆ దినాల్లో న్యాయం తీర్చే న్యాయాధిపతి మరి పిలాతు గనక ఏం చెప్పాడు, యేసు ప్రభువుని గురించి ఏం చెప్పాడు? ప్రజలందరూ, శాస్త్రులు, పరిశీలు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, ఆ తర్వాత మరి చాలా చాలా మంది ఆయన మీద నేరారోపణ చేశారు. కానీ అధిపతి అనబడిన పిలాతు ఎటువంటి న్యాయ తీర్పును విధించాడు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 23వ వాక్యంలో శిలువేము శిలువేయమని వారు కేకలు వేస్తున్నప్పుడు ఆ ప్రజలు, అప్పుడు పిలాతు గారు చెప్పుచున్న మాట, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని ఆ ప్రజలను అడిగాడు. ఇతనిలో ఏ దుష్కార్యము లేదు, ఏ దుష్కార్యం చేశాడని అడిగితే వాళ్ళు ఒకే పట్టుగా సిలువ వేయమని కేకలేస్తున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యంలో పిలాతు మళ్ళీ ఇక్కడ న్యాయపీఠం ఎదుట సిలువ వేయమని వారు కేకలు వేసినప్పుడు, ఎందుకు ఏ చెడు కార్యము చేసినని వారిని అడగగా వారు సిలువ వేయము అని అడుగుతున్నారే కానీ ఆయన చేసిన దుష్కార్యము, ఆయన చేసిన ఏ చెడు కార్యం వారు చెప్పలేదు. తర్వాత లూకాసు వార్త 23వ అధ్యాయం 22వ వాక్యం, పిలాతు సిలువ వేయమని వారి కేకలు విని, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు కనబడలేదు అని ఆ ప్రజలతో అన్నప్పుడు వారు సిలువ వేయము అని పెద్ద కేకలు వేస్తున్నారే తప్ప రుజువు చేయలేకపోయారు. యోహాను సువార్తలో 19వ అధ్యాయం 6వ వాక్యంలో పిలాతు గారు అంటున్న మాట, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు.
తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు చెప్పేశాడు. ఇతని యందు ఏ దుష్కార్యము కానీ, ఏ చెడు కార్యము కానీ, మరణమునకు తగిన ఏ నేరము కానీ, ఆయన యందు ఏ దోషము కానీ నాకు కనబడలేదు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ప్రభువారు జీవించిన దినాలలో మనుషులందరూ కలిసి ఆయన మీద నేరం మోపినప్పుడు, సిలువ వేయమని కేకలు వేసినప్పుడు పిలాతు జడ్జిమెంట్ ఇచ్చాడు, న్యాయము తీర్చేశాడు. కానీ ప్రజలు ఊరుకోలేదు. వారిలో అక్కస్సు పెరిగిపోయింది. కారణం ఏంటంటే వారి పాపాల గురించి ఆయన బోధించాడు, వారి వక్ర మార్గాన్ని గురించి ఆయన బోధించాడు, వారి తప్పులను ఎత్తిపట్టాడు, వారి లోపాలను ఎత్తి చూపాడు. కనుకనే నేటి కాలంలో కూడా మత ఉన్మాదులు సంఘంలో కొంతకాలం ఆయన మాటలు చదువుకొని ఆ తర్వాత ఇమడలేక సంఘం వెలుపట ఈనాడు క్రీస్తు విరోధులు చేస్తున్న బోధ ఏమాత్రం కూడా అవి నమ్మదగినవి కావు అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈరోజు ఏ నోటితో ఆయనను దేవుడు కాడని అంటున్నారు, ఆయన పాపి అంటున్నారండి. ఎంత ఆశాస్పదంగా ఉంది. నాకు చాలా వేదన అనిపించిన, నేను కొన్ని ఆత్మలైనా సరే సత్యముండి సర్వసత్యములోనికి నడిపించాలి అన్న తృష్ణతో ఈ వీడియో చేస్తున్నాను. సహోదరుడు సత్యధనము బోలిశెట్టి అనే ఆ సహోదరుడు ఏం మాట్లాడుతున్నాడో నేను ముందు చదివి వినిపిస్తాను. ఆయన ఒక ప్రశ్నను లేవనెత్తినాడు. సహోదరుడు సత్యధనం బోలిశెట్టి ఈ యేసును పాపి అని ఖచ్చితంగా ధర్మశాస్త్రము మరియు యేసు బోధల ద్వారా ప్రభావముతో సహోదరుడు సత్యధనం బోలిశెట్టి నిరూపించిన తర్వాత కూడా యేసును ప్రభువుగా విశ్వసించిన ఈ క్రైస్తవులకు పాప క్షమాపణ మరియు ఆత్మరక్షణ కలుగుతుందా? ఇది ఈయన వేసిన ప్రశ్న. నేను అంటున్నాను, హూ ఆర్ యూ? ఎవరో నీవు? అసలు ఎవరో నీవు? క్రైస్తవులను అడిగే ఆ ప్రశ్న నీకెక్కడది? అసలు ఎవరో నువ్వు? అసలు నిర్ధారణ చేయడానికి, పాపి అని యేసు ప్రభు నిర్ధారించడానికి హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? పిలాతు ఏం చెప్పాడు? ఇతని యందు ఏ దుష్కార్యం, ఏ చెడు కార్యం, మరణంకు తగిన హేతు, ఆయన యందు ఏ దోషం నాకు కానరాలేదని జడ్జిమెంటు ఇచ్చింది చదువుకోలేదా? ఎవరు నువ్వు? యేసును పాపి అనడానికి నీకు ఎవరిచ్చారు ఈ అధికారం? ఎవరు నీకు ఇచ్చారు ఈ అధికారం? నేను అడుగుతున్నాను ప్రియులారా, అక్కస్సుతో యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన జీవితంలో ఎమడలేక యేసు ప్రభును పాపి అన్న నిర్ధారణ నీవు చేశావా? నీవు ఎవరు? నీవు సత్యధనం బోలిశెట్టి. నీవేమో తీర్పరవా? నీవు తీర్పు ఇచ్చేసావా? సత్యధనం బోలిశెట్టి నువ్వెవరవయ్యా? నువ్వు తీర్పు తెచ్చడానికి నీకు రైట్స్ ఎవరిచ్చారు నీకు? పాపి అంటావా? ఆయన పాపియా? నీకు అలా కనబడుతున్నాడా? వెళ్ళి ఆ దినాల్లో నువ్వు పుట్టుంటే నీకు తెలుసుండేది. ఇక్కడ చేరి నీకు బైబిల్ సరిగా అర్థం కాక నీకేదన్నా సమస్య వచ్చినప్పుడు
ప్రశ్న వచ్చినప్పుడు మా వంటి పెద్దలను అడిగి నేర్చుకోవాలి. నిర్ధారణ చేయడానికి ఎవరు నువ్వు అసలు? నిన్ను అడిగారా? నీ దగ్గరకు వచ్చి అడిగారా? కాబట్టి ఈయన నిర్ధారణ చేసేసాడట. నిర్ధారణ చేసిన తర్వాత యేసును ప్రభువుగా విశ్వసించిన ఈ క్రైస్తవులకు పాప క్షమాపణ మరియు ఆత్మరక్షణ కలుగుతుందా? జవాబు చెప్పండి. చెప్తున్న జవాబు నీకోసమే నాయన ఈ వీడియో చేసింది, నీకోసమే చేశాను. నువ్వు చాలా వీడియోస్ పెట్టున్నావు, ఫేస్బుక్లో చాలా పోస్టులు పెట్టావు, కానీ నేను స్పందించలేదు. నా ప్రభువును ఎప్పుడైతే నువ్వు పాపి అన్నావో నీకోసమే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నిన్ను అనుసరించే వారి కొరకు కళ్ళు తెరిస్తే మంచిది. ఈరోజుకైనా కళ్ళు తెరవకపోతే నీ ఆత్మీయ జీవితం ఇంకా పతన అవస్థలోకి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. లోకంలో యేసు ప్రభువును కోట్లాది మంది దేవునిగా ఆరాధిస్తుంటే పాపి అని అన్ని పాములు లేచినట్టు వానపాము కూడా లేచిందట. నువ్వు కూడా లేచావు నాయన, పాపి అంటావా? వినండి, ఆయన పెట్టిన ఆ యొక్క ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ప్రశ్న: ఈ యేసు ఖచ్చితంగా పాపి అని ధర్మశాస్త్రము మరియు యేసు బోధ ద్వారా ప్రభావముతో సహోదరుడు సత్యధనం బొలిశెట్టి నిరూపించిన తరువాత కూడా యేసును ప్రభువుగా విశ్వసించిన ఈ క్రైస్తవులకు పాప క్షమాపణ మరియు ఆత్మకు రక్షణ కలుగుతుందా? జవాబు చెప్పండి. విన్నారు కదా, ఈ పోస్టులో ఇంకా యేసు ప్రభువును ప్రశ్నించినట్టుగా ఇక్కడ కొన్ని మాటలు నేను చదువుతున్నాను. చూడండి ఎలా సంబోధిస్తున్నాడు. చూడండి, సహోదరుడు సత్యధనం బోలిశెట్టి యేసుని ప్రశ్నిస్తున్నాడు. ఒకటి, యేసు ఎదుటివానికి బోధించు, నీకు నీవు బోధించుకొనవా అంటే యేసు ప్రభువును ఎలా అర్థం చేసుకున్నాడో చూడండి. యేసు ప్రభు అంటే ఏమాత్రం అతనికి మర్యాద గౌరవం ఉందో చూడండి. యేసు అని సంబోధిస్తూ ఎదుటివానికి బోధించు, నీకు నీవు బోధించుకొనవా అని సంబోధిస్తున్నాడు. రెండవది, యేసు మీ శత్రువులను ప్రేమించుటి అని ప్రకటించు, నీవు ఇస్కరియోతు యోధాను ద్వేషించదవా? తర్వాత నేను చెప్తాను. ఈయన ప్రశ్నలు మాత్రమే వినండి, వీటికి జవాబులు నేను చెప్తాను. శత్రువులను ప్రేమించుటి అని ప్రకటించు, నీవు ఇస్కరియోతు యోధాను ద్వేషించేదవా? మూడవది, యేసు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఆజ్ఞాపించిన నీవు ఇస్కరియోతు యూదాను శపించేదవా? నాలుగవది, యేసు రాయబడిన ప్రకారం నిన్ను బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఇది ఈయన బాధ, ఈయన బోధ. సహోదరుడ సత్యధనం బోలిశెట్టి విను, బైబిల్ సరిగా చదువుకోకపోగా బైబిల్ని తప్పుపట్టే నీలాంటి వారిని మేము చాలామందిని చూసాం. అయితే నువ్వు కొద్దిగా ఎక్కువగా మాట్లాడావు. యేసు ప్రభువుని పాపి అని ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రభువారు బోధించిన బోధన బట్టి నీవు పిలాతులాగా ఏదో అధికారం కలిగిన వాడువిగా, నువ్వేదో జడ్జిలాగా నిర్ధారణ చేసావా? నిర్ధారణ చేసిన తర్వాత క్రైస్తవులకు పాప క్షమాపణ ఆత్మరక్షణ కలుగుతుందో లేదో చెప్పండి అని నిలదీశావు. నేను చెప్తున్నాను,
యేసు ప్రభువును పాపి అన్న నీవు, యేసు ప్రభువును పాపి అని నిర్ధారించిన నీకు పాప క్షమాపణ నీకుందా? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. మంచిది బాబు, నీవు అడిగిన ప్రశ్నలకి నీకు జవాబులు చెప్పవలసిన అవసరమేమీ లేదు. కానీ నీలాంటి వారిని కొంతమంది తయారు చేసిన వారికి, నేను అనుసరించే కొంతమంది అనుసరులకు ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడు బైబిల్ నేర్చుకునే వారికి, ఇప్పుడిప్పుడు ప్రభువు నమ్ముకొని అనుసరించే వారికి నీ బోధ వింటే వారు తప్పుడు అడుగు వేసే ఆ స్థితిలో నీ బోధ వారికి ఏమైనా విషయంలో తయారవుద్దేమన్న భయముతో నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇంకో కొన్ని మాటలు కూడా నువ్వు పెట్టావయ్యా. యేసు ప్రధాన ఆజ్ఞ కావున మనుషులు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఆమేన్. నా ప్రియ సహోదరులారా, దయచేసి ఈ సత్యాన్ని, ఈ సర్వ సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా తప్పగా షేర్ చేయమని, ఈ తప్పుడు పోస్ట్ని అందరికీ షేర్ చేయమని, ఇదేదో సత్యమాట, ఇదేదో సర్వసత్యమాట, నేను మాట్లాడిన తర్వాత నీవు పెట్టిన పోస్టు సత్యమో సర్వసత్యమో నీకే అర్థమవుతుంది. వీలైతే నన్ను కలిస్తే నువ్వు బాగుంటుంది. సహోదరుడా, సత్యధనం, నన్ను కలువు. అయితే నీవు వేసిన ఆ ప్రశ్నకి కొన్ని జవాబులు నేను చెప్తాను. ఏమన్నావు? మీ శత్రువులను ప్రేమించుటి అని చెప్పిన నీవు ఇస్కరియోతు యూదాను ద్వేషించేదవా అన్నావు. యేసు ప్రభు ఇస్కరియోతు యూదాని ఎక్కడా కూడా ద్వేషించలా, ఎక్కడా కూడా ద్వేషించలా. ద్వేషించిన విషయం నువ్వు చెప్పాలి. ఎలా ద్వేషించాడో, మాటతోన క్రియతోన ఎలా ఆయన ద్వేషించాడో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ఆయన ఇస్కరియోతు యూదాను ప్రేమించలేదు. అది ఎక్కడో నువ్వు చెప్పాలి. అది చెప్పకుండా ద్వేషించావు అని చెప్పావు. ఎక్కడ ఆయన ద్వేషించింది? ఎక్కడా కూడా ఇస్కరియోతు యూదాను ద్వేషించల. నువ్వు బైబిల్ చదవక బరి తెగించి పాపి అని నిర్ధారణ చేశాను అంటున్నావు. పాపిని నిర్ధారణ చేశావా? నీకెవరిచ్చారు నాయన ఈ అధికారం? మీరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, మీ శత్రువులను ప్రేమించమని చెప్పిన ఆయన ఇస్కరియోతు యూదాను ద్వేషిస్తాడా? ఎక్కడో చెప్పు. ఎక్కడో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. ఎక్కడ ద్వేషించాడు? లేదే, ఎక్కడా ద్వేషించలా. కానీ నమ్మక ద్రోహం చేశాడు ఇస్కరియోతు యూదా.
ప్రపంచంలో ఇటువంటి నమ్మక ద్రోహం ఎవ్వరూ చేయరు. నీవు కూడా అటువంటి వాడివే కనుక అతని పక్షంగా నీవు యేసు ప్రభువును పాపి అన్నావు, ఇస్కరియోతు యూదాను ద్వేషించావు అని ఆయన మీద అపనింద వేశావు. అతడు నమ్మక ద్రోహి, అతడు పుట్టకపోయి ఉంటే బాగుండేది అని బాధపడ్డాడు. తండ్రి కుమారుడు చేసే ద్రోహానికి నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండురా అని తండ్రి బాధపడతాడు. అలా ఆయన బాధపడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వారికి నేను మనవి చేస్తున్నాను, ఇస్కరియోతు యూదా ఎందుకు అతడు అటువంటి ఘోరమైన మరణాన్ని పొందుకున్నాడు? ఎందుకు నమ్మక ద్రోహం చేయాల్సి వచ్చింది? అది కదా తెలుసుకోవలసింది. ఎందుకు అతడు భయంకరమైన శాప జీవితాన్ని, అపజయాన్ని అతడు పొందాల్సి వచ్చింది? అది కదా తెలుసుకోవలసింది. అది తెలుసుకోకుండా ఇస్కరియోతు యూదాను ద్వేషిస్తావని ఎవరిని అడుగుతావయ్యా నీవు? చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వాక్యం. అక్కడ ఏముందో చూడండి ప్రియులారా. అపవాదికి చోటు ఇయ్యకుడి. క్రీస్తుకి విరోధి అపవాది. ఈ అపవాది అనే ఈ క్రీస్తు విరోధి ఎవరిని మింగాలని వాడు వెతుకుతున్నాడు. ప్రభుల వారిని నువ్వు నమస్కారం చేస్తే నేను ఈ లోక రాజ్యాన్ని నీకు ఇస్తానన్న ఆ అపవాది అనేక మందిని క్రీస్తుకు విరోధులుగా తయారు చేసి పెట్టాడు. పౌలు గారు చెప్పిన మాట, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇస్కరియోతు యూదా అపవాదికి చోటు ఇచ్చాడు. అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా ఏం జరిగింది చూద్దాం. ఏం జరిగింది? లూకా సువార్త 22వ అధ్యాయం 3 నుండి 6 వాక్యాలు నేను చదువుతున్నా. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. విన్నారు కదా, అపవాదికి అవకాశం ఇచ్చిన ఇస్కరియోతు యూదాలోకి సాతానుడు ప్రవేశించాను. సాతానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో వెంటనే యేసు ప్రభువుని ప్రధాన యాజకులకు అప్పగించడానికి, ప్రజల పెద్దలకు అప్పగించడానికి బేరమాడుతున్నాడు. వారు చాలా సంతోషించారు. శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు సంతోషించి ఇతనికి ద్రవ్యం ఇద్దామని సమ్మతించారు. ఆ డబ్బు తీసుకొని ఏం చేస్తున్నాడంటే సమయం కొరకు వెతుకుతున్నాడు. ప్రభుల వారిని అప్పగించుకోవడానికి డబ్బు తీసుకున్నాడు కనుక ఆయనను అప్పగించడానికి అనుకూలమైన సమయం కొరకు శత్రువులకు ఆయన్ను అప్పగించడానికి అదును సమయాన్ని వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా,
సాతాను లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభువు ఊహించల. ప్రభు ఆశ్చర్యపడిపోతున్నాడు. ఇతని స్థితిగతులన్నీ ఎరిగిన తర్వాత ఏంటి, శత్రువుల దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని అమ్మేసుకుని తన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ చివరి భోజనంలో ఒక మాట చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20 నుండి 25 వాక్యాలు నేను చదువుతున్నా. సాయంకాలమైనప్పుడు 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడే గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూద, బోధకుడా నేనా అని అడుగుగా ఆయన, నీవు అన్నట్లే అనెను. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఇస్కరియోతు యూదాను ద్వేషించినట్టు కానీ, దూషించినట్టు కానీ, శపించినట్టు కానీ ఉందా? లేదే. అతడు పుట్టుకుపోయి ఉంటే బాగుండేది. అంటే తండ్రికి ద్రోహం తలపెట్టే కుమారునికి తండ్రి బాధతో ఈ మాట చెప్తాడు, నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండు అని చెప్తాడు. నాకైనా నమ్మక ద్రోహం చేసేది అని చెప్తున్నాడు. అందరూ ఏడుస్తున్నారు, నేనా నేనా, నన్ను అప్పగించేవాడు మీలో ఉన్నాడు అన్న మాటతో ఒక్కొక్కరు ఏడుస్తుంటే ఇస్కరియోతు యూద నేనా ప్రభువా నేనా అన్నప్పుడు, నీవు అన్నట్టే అని అన్నప్పుడు పశ్చాత్తాపడి, నేను తెలియక తప్పు చేశాను, తెలియక పొరపాటు చేశాను అని అక్కడ క్షమాపణ కోరుకునే అవకాశం దేవుడు ఇచ్చిన అతడు సరిచేసుకోలేకపోయాడు. కాబట్టి మన సహోదరుడు సత్యధనం బోలిశెట్టి ఇతడు ఎంత అభాండమైన నింద వేశాడో, ఆయన్ని ద్వేషించినట్టు, ఆయన్ని శపించినట్టు ఎక్కడైనా ఉందా? ఆయనను ద్వేషించినట్టు కానీ శపించినట్టు కానీ ఎక్కడైనా ఉందా? అపవాదికి అవకాశం ఇచ్చి అపవాది తనలో ప్రవేశించడం చేత ఇటువంటి దుర్మార్గపు కార్యం చేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47 నుండి 50 వచనాల్లో నేను చదువుతున్నాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను ముద్దు పెట్టుకొనిను. యేసు, చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. చెలికాడ అన్నాడు. చెలికాడ అంటే స్నేహితుడా అన్నాడు. అక్కడ కూడా చూడండి, ప్రేమను వ్యక్తం చేశాడు. వాళ్ళు చివరి భోజనం అయిన తర్వాత యేసు ప్రభుల వారి శిష్యులు ఆ గెస్సెమనే తోట, ప్రార్థన తోటలో వాళ్ళు కాసేపు ప్రార్థన చేసుకోవడానికి, అది ఎవరికి తెలియదు ఆ స్థలంలో
వారు ప్రార్థనలో ఉన్నప్పుడు జనసమూహము కమ్మేసింది. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకున్నానో ఆయన యేసు అని ఆ శత్రువులకు చెప్పి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు చెలికాడా అని సంబోధించి నీవు చేయవలసింది చేయి అని చెప్పాడు తప్ప శపించినట్టుందండి, కోపగించుకున్నట్టుందండి? లేదు కదా. మరి సహోదరుడు సత్యదినమన్ అనే ఈ సహోదరుడు ఎందుకు యేసు ప్రభు మీద అంత నింద మోపాడు? సహోదరుడా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటే చాలా మంచిది. లేకపోతే నిత్య నరకాగ్నికి నీవు దేవదూషణ చేశావు కనుక నరకాగ్నికి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు ప్రేమతో సహోదరుడా నీకు చెప్తున్నాను, యేసును విశ్వసించిన మమ్మను కూడా అన్నావు, యేసును ప్రభువుగా విశ్వసించిన ఈ క్రైస్తవులకు పాప క్షమాపణ మరియు ఆత్మరక్షణ కలుగుతుందా అన్నావు. క్రైస్తవులకు పాప క్షమాపణ యేసే, ఆత్మరక్షణ యేసే. ఇంకేంటి? మేము యేసునే కదా ఆరాధిస్తున్నాం. మాకు పాప క్షమాపణ కలిగించిన యేసుని కలిగి ఉన్నాం కదా, ఆత్మరక్షణ మేము పొందుకుని ఉన్నాం కదా, కలుగుతుందా అన్న ప్రశ్నకి నువ్వు వేసుకోవాలి. నీకు లేదు, నువ్వు పొందుకో, ఆత్మరక్షణ పొందుకో. ఎక్కడైనా తప్పిదం ఉన్నట్టు చెప్పు, ఆయన తప్పు చూపించు. నేరం మోపావంతే, రుజువు చేయలే. నువ్వు నేరం మోపి మౌనంగా ఉన్నావు, నింద మోపి మౌనంగా ఉన్నావు, రుజువు చేయలేదు. నీవు ప్రజా కోర్టులో లేకపోతే క్రైస్తవ కోర్టులో నీకు ఎక్కడ స్థానం ఉండదు. నేను ఇంకా కొన్ని మాటలు నేను మాట్లాడవలసి ఉంది. ప్రవచనంలో అంటే ఇశ్రాయేలు యోధా గురించి నువ్వు బైబిల్లో సరిగా చదవకపోవడమే నువ్వు ఒక అజ్ఞానిగా కనబడుతున్నావు. నీ దగ్గర 0 దేవుని గురించిన భయము కానీ, క్రైస్తవులన్న గౌరవం కానీ, యేసు ప్రభువును గౌరవించి మాట్లాడడం కానీ ఆ విధానం చూచినప్పుడు భయము భక్తి లేకుండా నువ్వు పెరిగేశావు. ఈ రోజు నుంచైనా దేవుని ఉగ్రత నీ మీదికి రాకుండా కాపాడుకో. బైబిల్ బాగా చదువుకోవయ్యా, బైబిల్ బాగా చదువుకో. ఇశ్రాయేలు యోధా పుట్టక ముందే 1000 సంవత్సరాలకి ముందే అతని గురించి ప్రవచనం రాయబడింది. ప్రవచనము పుట్టక ముందే రాసి పెట్టాడు దేవుడు. అతడు ఏం కాబోతున్నాడో కూడా దేవుడు రాసి పెట్టాడు. చూడండి, 109వ కీర్తన 8వ వాక్యం. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. చూశారా? వాని దినాలు కొద్దివైపోతాయి, వాని ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడని ముందుగానే దేవుడే రాసి పెట్టాడు. యేసు ప్రభు ఏమని చెప్పాడా? నీవు ఇలా అయిపోతావు, ఇలాగ అయిపోతావు అని చెప్పలా. ఇశ్రాయేలు యోధా పుట్టక ముందే ఇక్కడ రాసి పెట్టి ఉంది. ఇక్కడ ఆ నెరవేర్పు అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యంలో ఉంది. వేరొక వానికి ఆ ఉద్యోగం ఎవరికి వచ్చిందో, యోసేపు మత్తి అనే ఇద్దరు మిగిలితే వారిద్దరు ఎవరు అనేది చీట్లు వేసినప్పుడు మత్తీయ పేరిట వచ్చింది. ఆ స్థానం మత్తీయకి దక్కింది. ఇశ్రాయేలు యోధా స్థానం మత్తీయకి దక్కింది. దయచేసి సహోదరుడ సత్యధనం బోలిశెట్టి, ఈ వీడియో
నీవు విన్న తర్వాత యేసు ప్రభువును దేవునిగా అంగీకరించు. ఆయన ఇస్కరియోతు యూదాని శపించినట్టు అక్కడ చూపించు, ద్వేషించినట్టు అక్కడ చూపించు. చాలు. ఆయన ద్వేషించినట్టు అక్కడ చూపించు, ఆయన శపించినట్టు అక్కడ చూపించు. చాలు. ఆయన శపించింది లేదు, ఆయన ద్వేషించింది లేదు. నీకు నీవే ఒక పెద్ద జడ్జిగా దేవునిపై నింద మోపిన ఒక నేరం నీ మీద ఇప్పుడు మోపబడి ఉంది. అది దేవుని క్షమాపణ కోరుకుంటే తప్ప పాపి అని అంత స్థాయికి నువ్వు వెళ్ళిపోయావు కనుక, సాక్షాత్తు లూసిఫరు ఆత్మ నీలో ఉంది గనుక యేసయ్య దగ్గర పడి ఏడు, క్షమాపణ కోరుకో. నీలాంటి వారిని ఎవరిని తయారు చేయకు, నీలాంటి దుర్బోధకులను ఎవరిని తయారు చేయకు. మరొక వీడియోలో మేము ముందుంటాను ప్రియులరా. ఇటువంటి సత్యాన్ని వివరించే అవకాశం నేను ఈ వీడియో చేయడానికి చెప్పమన్నాడు. నాకు జవాబు చెప్పండి. ఈ యేసును పాపి అని ఖచ్చితంగా ధర్మశాస్త్రము మరియు యేసు బోధ ద్వారా ప్రభావముతో సహోదరుడు సత్యధనం బోలిశెట్టి నిరూపించిన తర్వాత కూడా యేసును ప్రభువుగా విశ్వసించిన ఈ క్రైస్తవులకు పాప క్షమాపణ మరియు ఆత్మరక్షణ కలుగుతుందా? జవాబు చెప్పమని ఆయన కోరాడు కనుక ఈ వీడియో చేయాల్సి వచ్చింది. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.